ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. విటమిన్స్ రెండు రకాలు, ఒకటి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, రెండు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ శరీరంలో బాడీలో స్టోర్ అయ్యి టాక్సిన్స్ పెరగడం వల్ల, ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కొత్త రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ వచ్చేసి ADEK. ఇవి అంటే ఏ విటమిన్ శరీరంలో ఎక్కువ అయితే లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. డి విటమిన్ శరీరంలో ఎక్కువైతే కిడ్నీ స్టోన్స్, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువైతే వస్తాయి. ఈ విటమిన్ శరీరంలో ఎక్కువైతే వామిటింగ్స్ రావడం, బ్లీడింగ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. కే విటమిన్ శరీరంలో ఎక్కువైతే ఉంటే క్లాట్స్ అనేది వస్తూ ఉంటాయి. హార్ట్లో కానీ బ్రెయిన్లో కానీ క్లాట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఈ విటమిన్స్ అనేది ఎక్కువ అవడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం తీసుకునే ఆహారంలో ఎప్పుడు కూడా విటమిన్స్ పెరగడం, విటమిన్స్ అధిక మోతాదులో ఉండడం అనేది జరగదు. మనం తీసుకునే సప్లిమెంట్స్, గోళీలు, మల్టీవిటమిన్ అధికంగా తీసుకోవడం వల్ల ఇలాంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎట్లా పడితే అట్లా మల్టీవిటమిన్ని ఎక్కువ రోజులు డాక్టర్ని సంప్రదించకుండా తీసుకోకండి.